సోషల్ మీడియాలో ఇప్పటికే పండగ వాతావరణం మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. కానీ ఈసారి బర్త్డేకి ఒక రేంజ్ క్రేజ్ రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న SSMB 29. జైత్రయాత్రలా సాగుతున్న దర్శక ధీరుడు SS రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న వారణాసి లీక్డ్ విజువల్స్ రచ్చ. ఇవాల్టి ఎక్స్ప్లెయినర్ వీడియోలో మనం ఈ వారణాసి లీక్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి, ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది, బర్త్డే రోజున రాజమౌళి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అనే విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. మొదటి నుంచి SSMB 29 గురించిన ప్రతి చిన్న విషయం ఒక హాట్ టాపిక్ గానే మారుతోంది. విజేంద్ర ప్రసాద్ అందించిన కథనం ప్రకారం ఇదొక గ్లోబల్ ట్రాటింగ్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్. ఇండియానా జోన్స్ తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ కథకు మూలం భారతదేశంలోనే, అందులోనూ అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నేపథ్యంలో ఉంటుందనే వార్తలు గత కొంతకాలంగా నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి. వారణాసి ఘాట్లు, గంగా హారతి బ్యాక్డ్రాప్, పురాతన ఆలయ ప్రాంగణాలు, వీటి మధ్య మహేష్ బాబు ఒక అడ్వెంచరస్ లుక్లో ఎలా ఉంటారనేది ఊహించుకుంటేనే ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇండియన్ మైథాలజీ అండ్ ఆధ్యాత్మిక అంశాలను అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచరస్కు అనుసంధానించడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. మగధీర, బాహుబలి, RRR సినిమాల్లో మనం ఇది చూసాం. ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి నేపథ్యాన్ని ఎంచుకోవడం వెనుక చాలా పెద్ద కథే ఉందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో వారణాసి లీక్స్ విజువల్స్, SSMB 29 లీక్స్ అంటూ ఓ 2 హ్యాష్ ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వారణాసి షూటింగ్ లొకేషన్ల నుంచి ఎవరో కొందరు వ్యక్తులు మహేష్ బాబు ఫోటోలను, లొకేషన్ విజువల్స్ను నెట్టిట షేర్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం ఏంటంటే, మహేష్ బాబు ఫ్యాన్స్ రియాక్షన్. నిజమైన ఫ్యాన్ ఎవరు ఆ లీక్డ్ విజువల్ను షేర్ చేయడానికి ఇష్టపడలేదు. సే నో టు లీక్స్ అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తూ రాజమౌళి కష్టాన్ని, సినిమా ప్రతిష్టను కాపాడేందుకు ఆ విజువల్స్ను రీట్వీట్ చేయదని పిలుపునిచ్చారు. ఇది టాలీవుడ్ హిస్టరీలోనే ఒక గొప్ప ఫ్యాన్ రెస్పాన్స్గా చెప్పవచ్చు. అదే సమయంలో లీక్ అయిన క్లిప్పింగ్లోని లొకేషన్ సెటప్, మహేష్ బాబు లుక్ను చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. ఈ లొకేషన్ సెట్టింగ్స్, లైటింగ్, వారణాసి శైలి, వాతావరణం చూస్తే ఇది హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ అని స్పష్టమవుతోందంటున్నారు. రాజమౌళి టీం కూడా ఈ లీక్స్ పై చాలా సీరియస్గా స్పందించింది. లొకేషన్స్లో సెక్యూరిటీని మరింత కఠినతరం చేసిందని సమాచారం. ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ అండ్ నేషనల్ మీడియా దృష్టి మొత్తం SSMB 29 పైనే ఉంది. ప్రతి సంవత్సరం మహేష్ బాబు బర్త్డేకి ఏదో ఒక మ్యాసివ్ అప్డేట్ రావడం ఆనవాయితీ. మరి ఈసారి రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం మహేష్ బర్త్డే కనుకగా సినిమా టైటిల్ లేదా ఒక కాన్సెప్ట్ పోస్టర్ను అధికారికంగా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మహారాజా, గోల్డ్, గరుడ లేదా వారణాసి నేపథ్యానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ టైటిల్ను ప్రకటిస్తారేమోనని చర్చ జరుగుతోంది. రాజమౌళి గతంలో RRRకు చేసినట్లే వర్కింగ్ టైటిల్ లేదా ప్రీ ప్రొడక్షన్ మేకింగ్ విజువల్తో కూడిన ఒక చిన్న కాన్సెప్ట్ గ్లింప్స్ను వదిలే అవకాశం కూడా ఉంది. ఇందులో మహేష్ బాబు మేకఓవర్, ఫిజిక్, పొడవాటి జుట్టు, గడ్డంతో ఉన్న కొత్త లుక్ను రివీల్ చేస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వడం అయితే ఖాయం. లేదా త్వరలోనే ప్రారంభం కాబోయే గ్రాండ్ లాంచ్ ప్రెస్ మీట్ వివరాలను ప్రకటిస్తూ ఒక చిన్న ప్రకటన ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కేవలం SSMB 29 అప్డేట్ మాత్రమే కాకుండా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ భారీ ఎత్తున సంబరాలు ప్లాన్ చేశారు. మహేష్ బాబు కెరీర్ మైల్ రాయి చిత్రాలైన మురారి, ఒక్కడు, పోకిరి వంటి సినిమాల రిలీజ్ స్క్రీనింగ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్లో కూడా హౌస్ఫుల్ షోలతో రన్ అవుతున్నాయి. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నారుల గుండె ఆపరేషన్లకు చేయూతనిచ్చే సామాజిక సేవా కార్యక్రమాలను అభిమానులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు రిలీజ్ సినిమాల థియేటర్ల దగ్గర మాస్ సందడి, ఇంకోవైపు సోషల్ మీడియాలో ట్రెండింగ్ రికార్డులు. రాజమౌళి ఇవ్వబోయే సర్ప్రైజ్ కోసం అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించే ఒక అతిపెద్ద విజన్. వారణాసి బ్యాక్డ్రాప్ లీక్స్ గురించి వస్తున్న వార్తలు నిజమైతే మనకు వెండి తెరపై ఒక అద్భుతమైన దృశ్యకావ్యం లభించడం ఖాయం. వారణాసి కాన్సెప్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.